కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గాల్లోనే ఉండాలి. ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని ప్రతి పార్టీ మీటింగ్లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ చెప్పే మాట ఇది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం మాటను కూడా పెడచెవిన పెడుతున్నారట. సొంత నియోజకవర్గానికన్నా రాజధాని హైదరాబాద్లోనే ఎక్కువగా మకాం వేస్తున్నారట. నియోజకవర్గ తిప్పలు మరచి సొంత బిజినెస్లకే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు అనే నివేదికలు అందుతున్నాయట. రాష్ట్రం అప్పుల్లో ఉన్న జనాలకు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఫ్రీ బస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకి గ్యాస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, సన్నవడ్లకు 500 బోనస్, పేదలకు సన్నబియ్యం, 60,000 ఉద్యోగాల భర్తీ, 2 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఉన్న ఆర్థిక వనరులనే సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని చేపడుతుంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు వల్ల రావాల్సిన గుర్తింపు రావటం లేదట. సంక్షేమ పథకాలపై గ్రౌండ్ లెవెల్లో ప్రచారం స్లోగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని ఎలా అధిగమించాలని సర్కార్ దృష్టి పెడుతుంటే ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గాల్లో సరిగా ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ఇప్పటికే సీఎల్పీ సమావేశాల్లో సీఎం పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండాలని, ప్రతి క్షణం జనాల్లో ఉండాలని చెప్తూ వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గం కన్నా హైదరాబాద్లో ఎక్కువగా మకాం వేస్తున్నారని తనకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా మందలించారట. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటూ సంవత్సరంన్నర కాలంలో ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని, తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలిపించుకునే ప్రయత్నం చేయాలని, జూన్ 2వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఉండాలని ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం లేదట. పబ్లిక్తో ఇంటరాక్షన్ అవ్వటం లేదని, సర్కార్ చేస్తున్న పనులను, ప్రవేశపెడుతున్న పథకాలను సైతం ఎక్కువగా ప్రచారం చేయటం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అంతేకాదు లోకల్గా జరిగే ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమాల్లో సైతం పూర్తి స్థాయిలో పాల్గొనటం లేదట. ఇది పార్టీ వర్గాల నుంచి రాష్ట్ర నాయకత్వానికి అందిన కంప్లైంట్. స్థానికంగా కార్యకర్తలకు అండగా ఉంటూ పెళ్లిళ్లు, కార్యక్రమాలు, మంచి చెడు కార్యక్రమాల్లో సైతం పాల్గొనటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఇటు ఇంటెలిజెన్స్, అటు పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారట. అయితే ఎందుకు ఇలా జరుగుతోందని ఆరా తీస్తే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలని వదిలి రాజధానిలోనే వారి సొంత బిజినెస్ కార్యక్రమాలు, సొంత పనులు, ఫ్యామిలీ కార్యక్రమాలకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారని తెలిసిందట. ఇలా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి, అలాగే పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకే సీఎం ఇలాంటి కామెంట్స్ చేసినట్లు సమాచారం. ఒక హింట్ ఇస్తే ఇకనైనా మారతారనే ఆలోచన చేశారట. మరి సీఎం వ్యాఖ్యలను అలాంటి ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా సీరియస్గా తీసుకుంటారా, లేక అర్థం చేసుకుని నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలను అందేలా చేస్తూ ప్రచారం చేస్తారో చూడాలి.